హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. మనలో చాలా మందికి నాలాగానే వేరే కంట్రీస్కి ట్రావెల్ చేయాలని, కొత్త కొత్త ప్లేసెస్ని చూడాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ మనలో ఉన్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే, అమ్మో వేరే కంట్రీ కంటే ఫ్లైట్లోనే వెళ్ళాలి, లేదంటే క్రూజ్లోనే వెళ్ళాలి, అంత బడ్జెట్ ఎవరు పెడతారని మన ఆలోచనలని ఆశల్ని అక్కడితోనే వదిలేస్తాం. కానీ మీకు ఒకటి తెలుసా, ఇంతకు ముందు మన ఇండియా నుంచి 3 డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళడానికి మనకి ట్రైన్ కనెక్టివిటీ అనేది ఉండేది. అవేం కంట్రీస్ అని ఆలోచిస్తున్నారా? ముందుగా మనకి 2019 వరకు మనకి ఇండియా నుంచి పాకిస్తాన్ వరకు 2 ట్రైన్స్ రన్ అయ్యేటివన్నమాట. అవేంటంటే ఒక ట్రైన్ ఢిల్లీ నుంచి పాకిస్తాన్లో ఉన్న లాహోర్ వరకు ఒక ట్రైన్ రన్ అయ్యేది. అండ్ ఇంకో ట్రైన్ ఏంటంటే మనకి రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్ నుంచి అండ్ పాకిస్తాన్లో ఉన్న కరాచీ వరకు ఒక ట్రైన్ రన్ అయ్యేది. మొత్తం 2 ట్రైన్స్ రన్ అయ్యేటివి అనమాట. కానీ ప్రజెంట్ మన కంట్రీస్ మధ్య ఉన్న ఇష్యూస్ వల్ల ఆ ట్రైన్స్ రన్ అవ్వట్లేదు. అండ్ ఇంకో కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్ అనమాట. మనకి లాస్ట్ ఇయర్ అంటే 2024 ఆగస్టు వరకు కూడా మనకి ఇండియా నుంచి బంగ్లాదేశ్కి 2 ట్రైన్స్ రన్ అయ్యేటివి. కాకపోతే ప్రజెంట్ ఆ కంట్రీస్తో కూడా మనకి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఆ ట్రైన్స్ కూడా మనకి క్యాన్సిల్ అయ్యాయి అనమాట. ఆ ట్రైన్స్ ఏంటంటే 2 కూడా కోల్కతా నుంచి రన్ అయ్యేటివి. కోల్కతా నుంచి మనకి బంగ్లాదేశ్లో ఉన్న ఢాకా వరకు రన్ అయ్యేటివి అనమాట. కానీ ప్రజెంట్ అవి కూడా మనకి రన్ అవ్వట్లేదు. ఇంకో కంట్రీ ఏంటంటే నేపాల్ అనమాట. మనకి బీహార్ నుంచి నేపాల్ పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. సో ఇండియా నుంచి బీహార్ నుంచి నేపాల్ వరకు అయితే మనకి చిన్న డెమో ట్రైన్ ఉందన్నమాట. చిన్న డెమో ట్రైన్ భలే క్యూట్గా ఉంటుంది. టాయ్ ట్రైన్లా ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే ఆ ట్రైన్ అయితే మనకి రన్ అవుతుంది. మనకి నేపాల్తో ఎలాంటి ఇష్యూస్ లేవు. సో మనకి నేబర్ కంట్రీ కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఆ ట్రైన్ అయితే సూపర్గా రన్ అవుతుందన్నమాట మనకి. సో తొందరలో కుదిరితే ఆ ట్రైన్లో నేను ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాను. అది ఎక్కడి వరకు కుదురుతుందో మనకు తెలియదు కానీ. సో ఫైనల్గా వేరే కంట్రీస్తో మనకున్న ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోయి మనకి పాకిస్తాన్, బంగ్లాదేశే కాకుండా వేరే కంట్రీస్లో కూడా మనకి ట్రైన్ కనెక్టివిటీ అని రావాలని నేను కోరుకుంటున్నాను. ఆఫ్కోర్స్ లాంగ్ జర్నీ అవ్వచ్చు, కాకపోతే మనం తక్కువ బడ్జెట్లో ట్రావెల్ చేస్తాం కదా, ఏమంటారు? నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.